ఆయన మంత్రిగా లేకపోయినప్పుడు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవర్ఫుల్ ఎమ్మెల్యే ఎవరంటే టక్కును గుర్తుకొచ్చే చెప్పారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఆయన బ్లెస్సింగ్స్ తోటి రేపు ప్రయత్నం చేయబోతున్నారా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా? సార్ ఒకటి, నేను ఏం అవ్వాలనేటువంటి పార్టీ నిర్ణయిస్తుంది. గుంటూరు నగరానికి సంబంధించి మా ప్రాంతానికి సంబంధించి నజీర్ అహ్మద్ గారే ఫైనల్. నజీర్ అహ్మద్ గారు పోటీ చేయండి కార్పొరేటర్గా అంటే పోటీ చేస్తాం. అధిష్టానం నాకు ఏదన్నా ఇంకా ఉన్నతమైన పదవి ఇస్తానంటే సంతోషం, ఇవ్వకపోతే మా సంతోషం. మన చేతిలో రిజర్వ్డ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే రిజర్వ్డ్ అయితే మరి అవకాశాన్ని వదులుకుంటారా? అంటే వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. సహజంగా రాజకీయాల్లో ఎవరైనా సరే ఏదో ఒక ఉన్నతమైనటువంటి పదవి పొందాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది పార్టీ నిర్ణయం. నేను కార్పొరేటర్గా పోటీ చేద్దామని నేను అనుకోలేదు. పార్టీ నన్ను చేరిన మొదటి 10 రోజుల్లోనే కార్పొరేట్ టికెట్ ఇచ్చారు. ఓడిపోయినప్పటికి కూడా నేను చేసినటువంటి పోరాటం, నా పైన పెట్టినటువంటి కేసులు, నేను పార్టీ కమిట్మెంట్గా ఏ విధంగా ఉంటున్నాను, దోమతోటి విక్రమ్ అనేటువంటి అతన్ని అత్యంత క్రూరంగా చంపేసినటువంటి పరిస్థితిలో నేను ఆ మర్డర్ ఇన్సిడెంట్లో వాళ్ళ దగ్గరుండి ఆ కుటుంబానికి అండగా నిలబడి చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నన్ను రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిగా నన్ను నియమించడానికి కృషి చేశారు నజీర్ అహ్మద్ గారు. సో నేను పార్టీని నేనేం అడగలేదు, పార్టీ నాకు అన్ని ఇచ్చింది. రేపు ఇది కూడా ఇస్తే సంతోషం, ఇవ్వలేదనుకోండి ఇంకా వెయిట్ చేస్తాం, అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తాం, రాలేదనుకోండి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఒకటి సార్, నా ఉద్దేశం అయితే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్స్ కానీ ఏవి మార్చకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలా. ఆ రోజు ఓటమి చెంది అవమానం పొందినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఓడిపోయిన దగ్గరే మళ్ళీ తిరగ నిలబడి గెలిచి పొందినటువంటి అవమానం దగ్గర మళ్ళీ నిలబడి కలబడి పార్టీ యొక్క ప్రతిష్టని, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము పడ్డటువంటి అవమానాలని అక్కడ మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలని ప్రతి కార్యకర్త మీద మనసులో ఉందండి. కొంతమంది సీరియస్ ఎలక్షన్ చేయలేదు కొంతమంది, కానీ సీరియస్గా ఎలక్షన్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సార్ నా సంగతిని కాకపోయినా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు. పార్టీ అంత తేలిగ్గా మీకు తెలుసు మానిటరింగ్ ఎట్లా ఉంటుంది. లోకేష్